అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పత్తిత్తు పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదంట. అలా ఉన్నాయి శ్యామల గారిది. మరి శ్యామల గారు నీ వరకు వచ్చేసరికి అందరి పర్సనల్లోకి దూరిపోతున్నావు కదా. మరి అన్ని రాజకీయాలు చేస్తున్నావు కదా. నీకు శ్రీకృష్ణ జన్మస్థలం వదిలిపెట్టదు. ఆ కర్మ నీకు వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకో. నీ ప్రెస్ మీట్లు ఆపు, నీ పనికి మాలిన మాటలు ఆపు, నీ బెట్టింగ్ యాప్లు ఆపు. ఏది ఏమైనా మీరు చేయటం చాలా మంచిది కాదు కదా. ఒక్కసారి తెలుసుకో. ఆయన ఒక్కసారి అని వచ్చాడు, ఒక్కసారితోనే ఇంక పోతాడు. మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈ రాజకీయాలు చేస్తూ మీరు బెట్టింగ్లు పెట్టుకుంటూ జనాలు సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు పేకటగారులు, జోకరగారులు, లోఫరగారులు అయిపోతున్నారు. డబ్బులు లాగేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళ భార్యలను సర్వనాశనం చేస్తున్నారు. ఒక్కసారి తెలుసుకో. నీ రాజకీయాలు చేసుకుంటావో ఏమన్నా చేసుకో, కానీ అవి మాత్రం ఆపివేసేయి. ఏది ఏమైనా కానీ ఆ పాపం వెంటాడుతూ ఉంటుంది. ఒకసారి తెలుసుకో. నువ్వు రాజకీయం ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావో నువ్వు సంపాదించుకున్న ఆస్తి, సంపాదించుకున్న డబ్బులు నీకు సరిపోవటం లేదా? ఎందుకు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు? ఏదో మీ జగన్ రెడ్డి గారు కొద్దిగా గొప్పలో ఇస్తున్నాడు. నువ్వు సినిమా యాక్టింగ్ చేస్తుంటావు, సీరియల్ నటిస్తున్నావు. ఇటువంటి చాలక ఇంకా బెట్టింగ్ యాప్లు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేయడానికి ఆస్కారం. నువ్వు దానికి తప్ప దేనికి పనికి వచ్చేవా? దాని మాత్రం కాదు. నీతో పాటుగా 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎంతమంది వస్తారో ఏమో తెలియని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. అది కర్మఫలం, ప్రజల డబ్బులు. జోకర పనులు, పనికి మాలిన పనులు ఆపివేసేయి. పనికి మాలిన మాటలు ప్రెస్ మీట్లో మాట్లాడబాక. ఒక్కసారి తెలుసుకో. ఏది ఏమైనా మరి అలాగే సినీ హాస్య నటుడు పోసాని కృష్ణమురళి గారు విడుదలయ్యారు. ఆయన ఎక్కడి నుంచన్నా మార్పు మారాలి. ఆయన మాటలు పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టకుండా మంచిగా ప్రవర్తించి మంచిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతటితో ఆపాలి. ఇక నుంచైనా జనాల్లో మంచిగా ఉండు, ప్రతి ఒక్కళ్ళకి మంచిగా ఉండు. ఒక రాజకీయం సన్యాసం పుచ్చుకో. నాకు రాజకీయాలు వద్దు, నేను రాను అని మార్పు రావాలి పోసాని కృష్ణమురళి గారిలో. ఆయన హాస్య నటుడు. ఒక్కసారి తెలుసుకోండి. ఆయన విడుదలయ్యాడు కాబట్టి వాళ్ళ సభ్యుల్ని కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ మంచిగా చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందపడతారు. ఈ ప్రభుత్వం వాళ్ళను ఎవరిని ఏమీ అనకుండా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది కృష్ణమురళి గారు. అయినా ఏది ఏమైనా ఏదో కొంతమంది అంటుంటారు, ఈ పేరు నానిగారు అటువంటి వాళ్ళు, నేను రోడ్డు మీద తిరుగుతున్నాను, పలానా నెల నుంచి పలానా నెల వరకు తిరుగుతున్నాను, నన్ను ఎవరు ఏమి అనటం లేదే అని అంటాడు. ఆయన కర్మఫలం ఉందో ఎప్పుడుందో ఏమో తెలియని పరిస్థితి. నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అంటారు. అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే పరిస్థితి ఈ పేరు నానిగారు. ఊరకు పనికి మాలిన ప్రెస్ మీట్లు తప్ప దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు. మరి పోయినసారి వాళ్ళ వైఫ్ గారిని అరెస్ట్ చేయాలంటే ఏమన్నాడో ఏమైనా మాట్లాడో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు గారు మంచి ఆయన, అరెస్ట్ చేయవద్దన్నారు, ఏదేదో వాగాడు. ఇప్పుడు నేను పలానా నెల నుంచి పలానా నెల వరకు నేను రోడ్డు మీద తిరుగుతున్నాను, ఎవరు ఏమి పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు ఏమి అనటం లేదు, నన్ను అరెస్ట్ చేయటం లేదు అని అంటారు. దానికి టైం ఉందో లేదో అది భగవంతునికి తెలుసు, ఆయనకు తెలుసు అని తెలియజేస్తూ ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడబాకండి. ఈ ఉత్పత్తి మాటలు మాట్లాడబాకండి. శ్యామల గారు ఈ జనాలుగా డబ్బులు వసూలు చేసేది మాత్రం మానుకోవాలి.
11 మందే కాదు ఇంకెంతమంది ఉన్నారో ఏమో తెలియని పరిస్థితి. అరెస్ట్ అయ్యే కొద్దిగా ఎక్కువ కనపడుతున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి అని తెలియజేస్తూ ఈ బెట్టింగ్ అనేది ఆపేయండి. బెట్టింగ్ రాయలు ఆపండి. మీరు బెట్టింగ్ రాయలు ఎంతమంది ఉన్నారో ఏమో తెలియని పరిస్థితి. వాటాదారులు వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచిది కూడా కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయబస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.